సో ఇప్పుడు అందరికీ నా స్క్రీన్ కనిపిస్తుందా? Yes. Yes, we are able to see. ఎస్. సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఫామ్ ఫిల్ చేస్తున్నాం కాబట్టి సో ఐ విల్ షో హౌ ద డేటా పాపులేటెడ్ ఇన్ టు ది షీట్ ఫ్రమ్ ఫామ్. ఓకే. కనిపిస్తుందా ఇక్కడ? సో మీరు అక్కడ ఫామ్ ఫిల్అప్ చేసిన వెంటనే మీ డేటా వచ్చేసి ఇక్కడ పాపులేట్ అవుతుంటుంది. సో ఇంకొక 15 మెంబర్స్ ఉన్నారు కదా. సో లెట్స్ వెయిట్ ఫర్ 15 రెస్పాన్సెస్ అండ్ లెట్ us స్టార్ట్ దెన్. Rani, can you please send me once again? I actually don't have the link. Okay, sure. Yeah, in the group chat. Yeah. Okay. Sorry. Stuck అవుతుంది కొంచెం. ఇప్పుడు పంపించాను. Okay, I got it. Just give me a minute. Yes. ఓకే మరి. సో లెట్ స్టార్ట్. సో నిన్నటి నుంచి మనం అనుకుంటున్నాం కదా అనాలిసిస్ అని చెప్పేసి. సో అసలు అనాలిసిస్ అంటే ఏంటి? లెట్స్ లుక్ ఎట్ దట్. ఓకే, మనం నార్మల్గా డేటా చూసిన వెంటనే ఇప్పుడు మనం అందరం ఇక్కడ చూస్తున్నాం కదా. సో ఇలా డేటా చూసిన వెంటనే ఏమంటారు, ఈ డేటా లోపల ఉన్న ఒక మంచి ఇన్ఫర్మేషన్ లైక్ అబ్జర్వేషన్. ఇప్పుడు నాకు ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు వచ్చిన డేటాతో చెప్తున్నా చూడండి. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే లెట్ మీ షో ఫస్ట్ ఓన్లీ అనాలిసిస్ అంటే ఏంటి అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఓకే, సో మనకి మొత్తం ఎంతమంది హీరోస్ ఉన్నారు? ఓన్లీ 1 ఓకే ఎంత 6. సో ఈ 6 మెంబర్స్లో మన మొత్తం మందిలో ఎంత 3 మెంబర్స్ ఫ్యాన్స్ ఆఫ్ ప్రభాస్ అండ్ 1 member is fan of దేవరకొండ, విజయ్ దేవరకొండ, అండ్ రవితేజ ఫ్యాన్ ఈజ్ 1 member. సో అంటే మనం డేటా చూసిన వెంటనే మనం వి కెనాట్ సే దట్ మనం ఒక మొత్తం సమరీని మనం చెప్పలేము. ఇక్కడ మొత్తం అనాలిసిస్ అంటే ఏంటంటే ఒక డేటా లోపల ఉన్న ఒక మంచి ఇన్ఫర్మేషన్ని మనం తీసుకురావడమే అనాలిసిస్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ డేటాని చూసి నేను చెప్పొచ్చు ఎంతమంది ప్రభాస్ యొక్క ఫ్యాన్స్ ఉన్నారు, లేకపోతే ఎంతమంది బ్లూ కలర్ని ఇష్టపడతారు, లేకపోతే ఎంతమంది పింక్ కలర్ని ఇష్టపడతారు, లేకపోతే ఎంతమంది హైదరాబాద్ రీజియన్లో ఉంటున్నారు, ఎంత % ఆఫ్ పాపులేషన్ ఏమంటారు ఈ పర్టికులర్ గూగుల్ క్లయింట్ లొకేషన్లో వర్క్ చేస్తున్నారు, లేకపోతే ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు, మేల్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి మిల్క్ అంటే ఇష్టం, ఎంతమందికి మిల్క్ అంటే ఇష్టం లేదు. సో మనం ఇట్లా అంటే హౌ మచ్ % ఆఫ్ పాపులేషన్ ఈజ్ లైకింగ్ మిల్క్ అండ్ హౌ మచ్ % ఈజ్ నాట్ లైకింగ్ మిల్క్. మనం ఇలాంటి చిన్న చిన్న ఏమంటారు ఇన్ఫర్మేషన్ ని మనం తీసుకురావచ్చు. ఎంతమంది ఏ కలర్ ని ఇష్టపడుతున్నారు, లేకపోతే ఎంతమంది మిల్క్ ని ఇష్టపడుతున్నారు, మిల్క్ ని ఇష్టపడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ప్లస్ ఏ హీరో అంటే ఏమంటారు ఎంతమందికి ఇష్టం,
ఇలాంటి చిన్న చిన్న రిపోర్ట్స్ ని మనం ఒక డేటా నుంచి జనరేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనకున్న డేటా దగ్గర మనం ఒక 2-4 ఏమంటారు రిపోర్ట్స్ జనరేట్ చేయొచ్చు. అంటే ఒక డేటాని యూజ్ చేసి అందులోపల ఉన్న ఒక మంచి ఇన్ఫర్మేషన్ ని మనం తీసుకురావడంని మనం ఏమంటామంటే అనాలిసిస్ అని అంటాం. ఓకే. సో మనం ఏం చేయొచ్చు, మనం ఆ మంచి ఇన్ఫర్మేషన్ అని అంటున్నాం కదా, సో దాన్ని మనం అనాలిసిస్ భాషలో ఏమంటాం దాన్ని అంటే ఇన్సైట్ అని అంటాం. ఓకే. ఇన్సైట్ లైక్ అబ్జర్వేషన్, ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇన్సైట్ అంటే. సో మీ అందరికీ నా స్క్రీన్ అంటే ఒక నిమిషం. Yeah, we are able to see. Yes, I will increase. యా. సో ఇప్పుడు మనం ఏమేంటి ఈ అనాలిసిస్ అంటే మనకి ఏముండదు, ఒక డేటా లోపల ఉన్న ఒక మంచి ఇన్ఫర్మేషన్ ని మనం రాబట్టడంని దాన్ని మనం ఏమంటాం అనాలిసిస్ అని అంటాం. ఆ మంచి ఇన్ఫర్మేషన్ లేకపోతే ఆ మంచి అబ్జర్వేషన్ ని మనం అనాలిసిస్ భాషలో ఏమంటాం అంటే ఇన్సైట్ అని అంటాం. ఓకే. సో మొత్తానికి మనం అనాలిసిస్ ఏమని చెప్పొచ్చు, డిరైవింగ్ మీనింగ్ఫుల్ ఇన్సైట్ ఫ్రమ్ డేటా. సో ఒక డేటా నుంచి మంచి మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ ని మనం రాబట్టడాన్ని మనం ఏమంటాం అనాలిసిస్ అని అంటాం. ఓకే. ఇంకా మనం కొన్ని భాషలలో ఏమని వింటుంటాం అంటే అనలిటిక్స్ అని కూడా వింటుంటాం. ఓకే. కొన్ని దగ్గర మనం ఏమని వింటుంటాం అంటే అనలిటిక్స్ అని కూడా వింటుంటాం. మరి ఈ అనలిటిక్స్ అంటే ఏంటిదంటే జనరల్ గా మనం అనాలిసిస్ చేయడానికి మనకు స్టాటిస్టిక్స్ అవసరం లేదు, మనం జనరల్ అబ్జర్వేషన్ తోనే చెప్పొచ్చు. ఒక అనాలిసిస్ అంటే ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ యూజ్ చేసి చేయాలనేది ఏమి ఉండదు. జనరల్ నాలెడ్జ్ తోనే జనరల్ లాజిక్ తోనే కూడా మనం అనాలిసిస్ చేయొచ్చు. ఓకే. ఈ అనలిటిక్స్ అంటే ఏంటంటే ఏదైతే అనాలిసిస్ ఉందో ఈ అనాలిసిస్ ప్లస్ స్టాటిస్టిక్స్. ఓకే. ఒక స్టాటిస్టిక్స్ ని యూజ్ చేసి చేసే అనాలిసిస్ ని మనం ఏమంటాం అంటే అనలిటిక్స్ అని అంటాం. ఓకే. సో మరి డేటా సైన్స్ అంటే ఏంటి? డేటా సైన్స్ అంటే ఏంటి? ఈ అనలిటిక్స్ యొక్క కాంబినేషన్ విత్ కంప్యూటర్ సైన్స్. ఓకే. అనలిటిక్స్ ప్లస్ కంప్యూటర్ సైన్స్ ని మనం ఏమనొచ్చు అంటే డేటా సైన్స్ అని అనొచ్చు. ఓకే. మనం అంటే ఇప్పుడు మనం చెప్పొచ్చు కదా జనరల్ అనాలిసిస్ వి నో నీడ్ ఎనీ సబ్జెక్ట్ బై మన లాజిక్ తోనే మనం అనాలిసిస్ చేయొచ్చు. ఓకే. బట్ బై యూజింగ్ స్టాటిస్టిక్స్ దట్ వీ కెన్ కాల్ ఇట్ as అనలిటిక్స్ ప్లస్ కంప్యూటర్ సైన్స్ వీ కెన్ కాల్ ఇట్ as డేటా సైన్స్. ఓకే. ఈరోజు నార్మల్గా ఈ ఫామ్ ఫిల్ చేసాం కదా, సో ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నామంటే ఈ అనాలిసిస్లో ఫస్ట్ థింగ్ వి నీడ్ డేటా, రైట్? మనకి డేటా అనేది అవసరం. సో మరి మనం డేటా అనేది అవసరం కాబట్టి డేటా కలెక్షన్ ఎలా చేయొచ్చు నార్మల్గా అంటే జస్ట్ మన జనరల్ అనాలిసిస్ కోసం మనం డేటా కలెక్షన్ ఏ విధంగా చేయొచ్చు. డేటా కలెక్షన్ అంటే మనం చాలా ఏమంటారు నార్మల్గా గూగుల్ ఫామ్స్ యూజ్ చేయొచ్చు, లేకపోతే డేటా ఎంట్రీ ఫామ్స్ యూజ్ చేయొచ్చు, చాలా విధాలుగా మనం డేటా కలెక్షన్ అనేది చేస్తుంటాం కదా. కానీ మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం అంటే బేసిక్ ఈ గూగుల్ ఫామ్స్ నుంచి మనం డేటాని ఏ విధంగా కలెక్ట్ చేయొచ్చు అనేది నేర్చుకున్నాం. ఓకే. అందరికీ గూగుల్ ఫామ్స్ అంటే ఇప్పటివరకు ఏమంటారు తెలిసే ఉంటుందని అనుకుంటున్నా. am I రైట్? హలో. ఎస్. ఓకే. సో ఫస్ట్ మనం ఈ ఫామ్ని క్రియేట్ చేస్తాం కదా ఈరోజు మీరు అందరు ఫిల్ చేసిన ఫామ్. సో ఈ ఫామ్ని మనం ఎలా క్రియేట్ చేయాలి ఫర్ డేటా కలెక్షన్ కోసం అనేది మనం నేర్చుకుందాం. సో రేపటి మన టాస్క్ ఏంటి అంటే ఎవ్రీవన్ మనం అందరం ఒక్కొక్క టాపిక్ తీసుకోవాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ తీసుకొని సో మీరు ఒక ఫామ్ని క్రియేట్ చేసి ఇక్కడ మన గ్రూప్లో అందరికీ షేర్ చేయాలి. ఆ ఫామ్ని షేర్ చేసి వాళ్ళ నుంచి మీరు ఏం చేయాలంటే డేటా కలెక్ట్ చేయాలి. ఫస్ట్ థింగ్ డేటా కలెక్ట్ చేసిన తర్వాతకి దానిని ఎలా అనాలిసిస్ చేయాలని నేర్చుకున్నాం. ఫస్ట్ ఏం చేద్దాం, డేటా కలెక్షన్ కోసం ఒక ఫామ్ని ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది ఇప్పుడు నేర్చుకున్నాం. ఓకే. సో నార్మల్గా మనకి దీనికోసం జీమెయిల్ అకౌంట్ ఉంటే చాలు. సో వీ విల్ గో టు గూగుల్ డ్రైవ్. ఓకే. సో మనకి ఇక్కడ చూస్తే గూగుల్ ఫామ్స్ అని కనిపిస్తుంది కదా, సో యూ కెన్ క్లిక్ ఆన్ దట్. ఇలా వస్తుంది అనమాట. సో మనం ఏం చేయొచ్చు, మన
మన టాపిక్ సంబంధించి దాని యొక్క హెడ్డింగ్ ఇవ్వచ్చు. డేటా కలెక్షన్. సో ఇక్కడ మనకి ఒక్కొక్క క్వశ్చన్ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, మనం ఇక్కడ ఒక క్వశ్చన్ని సపోజ్ మనం క్రియేట్ చేసినాం కదా, వాట్ ఈస్ యువర్ నేమ్. ఓకే, ఇంకొకటి మనకి ఇది మల్టిపుల్ చాయిస్ కావాలా, లేకపోతే మీరు కొన్ని చెక్ బాక్సులు కూడా పెట్టచ్చు. ఇప్పుడు నేను ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకుంటే ఐ కెన్ క్లిక్ ఆన్ చెక్ బాక్సెస్. యూ కెన్ పుట్ చెక్ బాక్సెస్ ఆర్ మల్టిపుల్ చాయిస్ ఇవ్వచ్చు. సో మీరు మల్టిపుల్ చాయిస్ ఇవ్వాలనుకుంటే ఓకే, మనకి ఈ క్వశ్చన్కి మనకు మల్టిపుల్ చాయిస్ అవసరం లేదు, జస్ట్ ఒక షార్ట్ ఆన్సర్ ఇచ్చేటట్టు ఇక్కడ ఇచ్చేసేద్దాం. ఓకే, సో ఇంకొక క్వశ్చన్ యాడ్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసేసి ఇంకొక క్వశ్చన్, డూ యూ లైక్ మిల్క్. ఓకే, సో మనకి ఇలాంటి టైప్ క్వశ్చన్స్కి ఏంటి, ఇవన్నీ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ కదా, సో వీ కెన్ పుట్ యాజ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో నేను ఆప్షన్ 1 ఏమని ఇచ్చేస్తా అంటే ఎస్ ఫర్ దిస్. సో ఇంకొక ఆప్షన్ యాడ్ చేయాలంటే వీ కెన్ యాడ్ అనదర్ ఆప్షన్, వీ కెన్ పుట్ ఎస్ నో. ఓకే, మనం కొన్నిసార్లు మనము కొన్ని దగ్గర చూస్తుంటాం, ఒకటి సపోజ్ లెట్ మీ యాడ్ అనదర్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఓకే, లెట్ మీ యాడ్ అనదర్ క్వశ్చన్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్ అని చెప్పి నేను కొన్ని క్వశ్చన్స్ లైక్ చపాతి ఆర్ బిర్యానీ అని ఇలా యాడ్ చేసిన. ఇప్పుడు ఈ 2 కాకుండా ఇంకా వేరే ఉండొచ్చు కదా, అంటే ఇక్కడ నేను ప్రొవైడ్ చేసిన 2 కాకుండా వాళ్ళకి వేరే ఏమైనా ఇష్టమైనవి ఉంటే మనం వి నీడ్ టు ప్రొవైడ్ అన్ ఆప్షన్ కాల్డ్ అదర్. సో మనం కొన్నిసార్లు చూస్తుంటాం, ఒక 2-3 ఆప్షన్స్ పెట్టేసి అది కాకపోతే అదర్ అనే ఒక ఆప్షన్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు కదా, సో దానికోసం ఇది. ఓకే, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ యాడ్ చేస్తూ దానికి మల్టిపుల్ చాయిసా లేకపోతే మల్టీ సెలెక్షన్ కోసం మనం వీ కెన్ యూస్ చెక్ బాక్సెస్. ఓకే, ఇలా ప్రతి ఒక్క ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసేసి ఇలా ఒక ఫామ్ ప్రిపేర్ చేయాలి. మరి ఈ ఫామ్ ప్రిపేర్ చేసిన తర్వాతకి నేను సెండ్ చేస్తే నాకు రెస్పాన్సెస్ అన్ని ఇక్కడ వచ్చి పడుతున్నాయి కదా, మీ రెస్పాన్సెస్ అన్ని. సో మీరు ఫామ్. హాయ్ రాణి గారు. హాయ్ 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 పరిమళ. ఐ హావ్ డౌట్. ఇప్పుడు మనం డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాం కదా, అక్కడ ఆ టెక్స్ట్ కాకుండా నెంబరే ఎంటర్ కావాలి కదా. ఎక్కడ ఇటు ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అయినా మొబైల్ నెంబర్ అయినా క్వశ్చన్ రైజ్ చేస్తాం కదా, అక్కడ నెంబర్ ఫార్మాట్ ఎంటర్ కావాలి కదా. దానికి ఏం ఆప్షన్ చూస్ చేసుకోవాలి? ఓకే, మీరు నెంబర్ ఫార్మాట్ ఓన్లీ నెంబర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయ, లేకపోతే టెక్స్ట్ మాత్రమే యాక్సెప్ట్ చేయకు అని అదేనా మీరు? అట్లానే. Yes, you can provide. ఓకే, ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో అయితే ఉండదు, బట్ యూ కెన్ గో టు లెట్ మీ చెక్. ఓకే ఓకే, ఐ టెల్ యూ దట్ ఫస్ట్ ఇది ఫామ్ ఏమంటారు ప్రిపేర్ చేసిన తర్వాతకి లెట్స్ గో టు సమ్ అడ్వాన్స్డ్ వే. ఓకే ఓకే, ఇప్పుడు ఈ ఫామ్ ఉంటుంది కదా, సో మరి మీరు ఫామ్ ఫిల్అప్ చేస్తుంటే నాకు రెస్పాన్సెస్ అన్నీ వచ్చి ఇక్కడ పెడుతున్నాయి. మీరు ఫామ్ ఫిల్అప్ చేసిన వెంటనే. సో మరి ఇది ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే మనం ఓకే, ఇక్కడ రెస్పాన్సెస్ అనే షీట్ ఏమంటారు ఒక ట్యాబ్ ఉంటుంది. సో ఈ రెస్పాన్సెస్లోకి వెళ్తే మీరు ఇక్కడ గూగుల్ స్ప్రెడ్ షీట్ అని కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేయాలి. ఓకే, ఈ స్ప్రెడ్ షీట్ మీరు ఒకవేళ ఎగ్జిస్టింగ్ది కనుక అటాచ్ చేయాలనుకుంటే ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ మీ దగ్గర ఒక షీట్ ఉంది అదే యూజ్ చేయాలనుకుంటే ఇది క్లిక్ చేయండి, ఆర్ ఎల్స్ కొత్తది క్రియేట్ చేయాలనుకుంటే ఇది. సో దానికి నేమ్ ఏమి ఇస్తున్నాం, డేటా కలెక్షన్. సారీ మళ్ళీ ఒకసారి చెప్పరా రాణి గారు? ఇదా? ఓకే, సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఆల్రెడీ నాతో ఒక షీట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏంటి డేటా అనే షీట్ ఉంది.
నేను ఈ షీట్‌నే యూజ్ చేసుకోవాలి అని అనుకున్నాను. అంటే నా దగ్గర ఆల్రెడీ ఉన్న షీట్‌ని యూజ్ చేయాలనుకుంటేనేమో అప్పుడు సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ షీట్ కొట్టి మీరు మీ డ్రైవ్ నుంచి ఒక షీట్‌ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను డేటా అనేది దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. సో ఇలా యాడ్ చేయొచ్చు. హలో హలో Yeah. Continue, Rani. ఎస్ అంటే ఎక్కడన్నా డౌట్స్ ఉంటే అడగండి. సో జస్ట్ ఐమ్ షూయింగ్. ఓకే. ఎస్ ఇప్పుడు నాకు ఈ డేటా అనే షీట్ యాడ్ అయిపోయింది. అంటే జస్ట్ ఈ రెస్పాన్స్‌లోకి వెళ్ళి మీరు ఈ షీట్ పైన క్లిక్ చేసి మీకు కొత్త షీట్ యాడ్ చేయాలా లేకపోతే ఎగ్జిస్టింగ్ షీట్ యాడ్ చేయాలా అది మీరు ఇక్కడ యాడ్ చేస్తారు. ఓకే. ఇప్పుడు నేను దీనిపైన క్లిక్ చేస్తే నాకు నేను ఇందాక డేటా అనే షీట్‌ని యాడ్ చేశాను కాబట్టి అది మనం ఇక్కడ ఏ క్వశ్చన్స్ అయితే యాడ్ చేసి ఉంటామో ఆ క్వశ్చన్స్ వచ్చేసి ఈ షీట్‌లో మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. ఓకే. సో ఇది మన షీట్. సో ఇప్పుడు నేను ఒకసారి ప్రీవ్యూకి వెళ్ళి చూస్తే సో కనిపిస్తుంటుంది మనకి డేటా ఫామ్ ఇట్లా కనిపిస్తుంటుంది. సో నేను ఎప్పుడైతే అన్ని ఫిల్ చేసి సబ్మిట్ కొట్టాను అనుకోండి ఆ డేటా వచ్చేసి ఇక్కడ పాపులేట్ అవుతుంటుంది. క్లియర్? సో మనం ఏం చేయాలంటే రేపటి యొక్క మన టాస్క్ ఏంటంటే ఫస్ట్ లెట్ us కలెక్ట్ ఫస్ట్ టాస్క్ 1 ఏంటంటే choosing a particular topic collecting data through forms. ఇది రేపటి యొక్క మన ఫస్ట్ టాస్క్ ఇది. ఓకేనా? సో మరి మనము ఇందాక చెప్పినాను కదా అంటే ఇక్కడ నేను చేశాను చూడండి. సో ప్రభాస్ అంటే ఎంతమందికి ఇష్టం, విజయ్ దేవరకొండ అంటే ఎంతమందికి ఇష్టం అని ఇట్లా నేను ఇక్కడ ఫార్ములాస్ యూజ్ చేసి డిరైవ్ చేస్తున్నా. అంటే ఒక అనాలిసిస్ చేయడానికి మనకు ఫస్ట్ ఒక టూల్ వచ్చి ఉండాలి కదా. సో మనం ఏం చేద్దామంటే ఈ గూగుల్ షీట్ గురించి నేర్చుకున్నాం. అసలు ఈ గూగుల్ షీట్లో మనం డేటాని ఏ విధంగా ఏమంటారు అనలైజ్ చేయొచ్చు అనేది నేర్చుకున్నాం. ఓకేనా? సో ఫస్ట్ టాస్క్ ఈస్ choosing a particular topic and collecting data through Google Forms is your tomorrow first task. Okay. Okay, man. మీరందరూ చూసింటారు కదా. సో మనకి ఇక్కడ కనిపించే దీన్ని మనం ఏమంటామంటే స్ప్రెడ్ షీట్ అని అంటాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసిండ్రా ఈ ఏరియా, ఈ గూగుల్ షీట్లో ఈ ఏరియా మొత్తం ఇలా కనిపిస్తుంది కదా. దీన్ని ఏమంటాం మనం అంటే స్ప్రెడ్ షీట్ అని అంటాం. ఓకే. ఈ పైన ఈ ట్యాబ్ని మొత్తంని మనం ఏమంటామంటే టూల్ బార్ అని అంటాం. ఓకే. ఈచ్ దీని లోపల మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో దీన్ని మొత్తం మనం ఏమనొచ్చు అంటే టూల్ బార్ అని అనొచ్చు. దీన్ని మనం ఏమంటాం స్ప్రెడ్ షీట్ అని అంటాం. సో మ్యాథ్స్ అందరికీ మీకు ఇవన్నీ తెలిసే ఉంటాయని అనుకుంటున్నా, బట్ ఐఎమ్ జస్ట్ రిపీటింగ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే. హారిజెంటల్లో కనిపించే వాటన్నిటిని మనం రోస్ అని అంటాం అండ్ వర్టికల్గా కనిపించే వాటన్నిటిని మనం ఏమంటాం కాలమ్స్ అని అంటాం. ఓకే. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసిండ్రా, ఇప్పుడు నేను మూవ్ అవుతున్న కొద్దీ దీని ఏమంటామంటే టూల్ బార్ అండ్ మెనూ ఆప్షన్స్. వాట్? సారీ, పైన రోలో కనిపించేవన్నీ టూల్ బార్ తో పాటు మెనూ ఆప్షన్స్ అంటారు దాన్ని. వాళ్ళకి అంటే ఎవరైనా తెలియని వాళ్ళకు ఉంటే చెప్దామని అంతే. ఓకే. ఓకే. ఫైల్ ఎడిట్ అవుతుంది కదా, మెనూ ఆప్షన్స్. ఓకే. మెనూ ఆప్షన్స్. యా. సో మెనూ ఆప్షన్స్. ఓకే. ఓకే. ఇప్పుడు నేను ఎక్కడైతే మూవ్ అవుతున్నానో దీన్ని మనం ఏమంటామంటే సెల్ అని అంటాం. మనం ఇంకొకలాగా ఎట్లా చెప్పొచ్చు అంటే దిస్ ఈజ్ రో రైట్, దిస్ ఈజ్ కాలమ్, ద ఇంటర్సెక్షన్ ఆఫ్ రో అండ్ కాలమ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సెల్. ఓకే. ఫస్ట్ రోస్, మనం రోస్ని ఇంకొక వేరే పేర్లతో ఏమని పిలవచ్చు అంటే రికార్డ్స్ అని అనొచ్చు, ఆర్ఎల్స్ కాలమ్స్ని ఏమనొచ్చు అంటే అట్రిబ్యూట్స్ అనొచ్చు, అట్రిబ్యూట్స్ అండ్ రికార్డ్స్ ఇంకొకటి టపుల్స్ అని అనొచ్చు, అట్రిబ్యూట్స్ ప్లస్ ఫీల్డ్స్.
మనం ఏమనొచ్చు అంటే ఈ రోస్ ని మనము రోస్ అనే కాకుండా మనం ఇంకా ఏ విధంగా పిలుస్తామంటే రికార్డ్స్ అని పిలవచ్చు. ప్లస్ ఈ కాలమ్స్ ని మనం ఏ విధంగా పిలవచ్చు అంటే అట్రిబ్యూట్స్ అని అనొచ్చు, కొన్నిసార్లు ఫీల్డ్స్ అని కూడా అంటాం. ఓకేనా? సో సెల్ అంటే ఏంటి? ఇంటర్సెక్షన్ ఆఫ్ రో అండ్ కాలమ్. ఇంటర్సెక్షన్ ఆఫ్ రో అండ్ కాలమ్. ఓకే, దీన్ని మనం సెల్ అని అంటాం. మరి ఒక సెల్ రిప్రజెంటేషన్ ఎట్లా చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ ఉంది చూసిందా, ఇప్పుడు నేను ఈ సెల్ దగ్గర ఉన్నా కదా, మరి ఈ సెల్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇక్కడ కాలం దగ్గర ఏ ఆల్ఫాబెట్ ఉంది? డి, రైట్? ఫస్ట్ లెట్ మీ టెల్. సో ఈ కాలమ్స్ ఏ విధంగా డినోట్ చేస్తామంటే ఆల్ఫాబెట్స్ తో డినోట్ చేస్తాం. ఓకే, ఆల్ఫాబెట్స్ తో డినోట్ చేస్తాం. మరి ఇప్పుడు ఎవరైనా చెప్పండి, జెడ్ వరకు ఎండ్ అయితే తర్వాత ఏ కాలం ఉండొచ్చు? ఈ జెడ్ వరకు అయిపోయింది కదా, సో నెక్స్ట్ కాలం ఇండికేషన్ ఏ విధంగా ఉండొచ్చు? హలో, యా, ఇప్పుడు నాకు ఏ తోని స్టార్ట్ అవుతుంది, ఏ బి ఏసి అట్లా రిపీట్ అవుతుంది. ఎస్ వెరీ నైస్. సో ఏ విధంగా స్టార్ట్ అవుతుంది? ఏ ఏబి ఏసి అని ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఏజెడ్ అయిపోయిన తర్వాతకి మళ్ళీ బిఏ బిబి బిసి బిడి అలా స్టార్ట్ అవుతూ ఇండికేషన్ అనేది ఆ విధంగా ఉంటుంది. ఓకే, కాలమ్స్ అయితే నెంబర్స్తో ఇండికేట్, రోస్ అయితే నెంబర్తో ఇండికేట్ చేస్తాం. కానీ ఒక సెల్ ఇండికేషన్ ఏ విధంగా ఇస్తామంటే ఫస్ట్ కాలమ్ ఇండికేషన్ ప్లస్ కాలమ్ ఐడెంటిటీ అని చెప్పొచ్చు మనం. కాలమ్ ఐడెంటిటీ అండ్ రో ఐడెంటిటీ. ఇప్పుడు చెప్పండి, ఇగో ఇక్కడ నేనున్న సెల్ యొక్క ఇండికేషన్ ఏంటి? B8. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే ఏంటి? D8. అర్థమవుతుందా? నేను ఏ సెల్కి అయితే మూవ్ అవుతున్నానో అక్కడ పర్టికులర్ కాలం పర్టికులర్ రో అనేది హైలైట్ అవుతుంటుంది, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఏ కాలం హైలైట్ అయింది? D, అండ్ ఏ రో హైలైట్ అయింది? 8. సో దీన్ని మనం ఏమని చెప్పొచ్చు? D8 సెల్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు చెప్పండి, నేను ఎవరిని అడుగుతానంటే ఓకే శిరీష గారు, సో నేను ఇప్పుడున్న ఈ సెల్ యొక్క ఇండికేషన్ చెప్తారా? Y15. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. సో దిస్ ఈస్ ఇండికేషన్. అండ్ ఇక్కడ షీట్ కనిపిస్తుంది కదా, సో మనం ఏం చేస్తామంటే ఒక షీట్ని క్రియేట్ చేసుకున్న తర్వాతకి దీనికి రీనేమ్ ఎలా ఇస్తామంటే ఈ విధంగా ఇస్తాం. ఓకే, షీట్ క్లాస్ 1. సో మనం ఇంకా ఎక్కువ షీట్స్ యాడ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇంకొక షీట్ కూడా యాడ్ అవుతుంది. సో దీనికి మనం ఇలా నేమింగ్ ఇచ్చుకోవచ్చు. క్లియర్? సో ఇక్కడ ఉండే ప్రతి టూల్లో ఉండే ఆప్షన్స్ అన్నీ ఏమంటారు, సపోజ్ ఈచ్ ట్యాబ్లో అన్ని సిమిలారిటీ ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒక దగ్గర ప్లేస్ చేసి ఉంటాయి. సో ఎడిట్కి సంబంధించిన ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి, అంటే ఓన్లీ సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒక టూల్లో ఉంచేసి ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో వాటిని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది మనం నేర్చుకున్నాం. ఓకే, సో మొత్తం ఇప్పుడు ఈ గూగుల్ షీట్ మనం ఇప్పుడు బేసిక్ థింగ్స్ అయితే అర్థమైనాయి కదా. సెల్ ఇండికేషన్, రోస్, కాలమ్స్, స్ప్రెడ్ షీట్, టూల్ బార్, యాజ్ వెల్ as షీట్ ఇన్సర్టింగ్ అండ్ షీట్ రీనేమింగ్, అలా. ఓకే, సో మరి గూగుల్ షీట్ మొత్తం మనం నేర్చుకోవాలంటే ఏమేమి నేర్చుకోవచ్చు అంటే మనం ఫస్ట్ ఒకటేమో ఫిల్టర్స్ అని ఉంటాయి. ఓకే, సెకండ్ ఏంటంటే సార్టింగ్ అని అంటాం, సార్టింగ్. సో థర్డ్ ఏమిటంటే పివోట్ టేబుల్. అంటే ఇవన్నీ అంటే మొత్తం బేసిక్ ఈ మొత్తం ఫ్రెష్ని డివైడ్ చేస్తే మనం ఒక 7 పార్ట్స్ నేర్చుకుంటే చాలు, మనకి వాటిని యూజ్ చేసి రియల్ లైఫ్లో అనాలిసిస్ చేయొచ్చు అనమాట. సో ఆ 7 పార్ట్స్ ఇక్కడ రాస్తున్నాం. ఒకటి పివోట్ టేబుల్,
ఫోర్త్ ఏంటంటే కండిషనల్ ఫార్మాటింగ్. Fifth, functions and formulas. Sixth, charts. Okay. Yeah. Text to two columns. సో మనకి మొత్తం రావాలంటే ఈ పార్ట్స్ నేర్చుకుంటే చాలు, మనకి గూగుల్ షీట్స్ వాడడం అనేది వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు గూగుల్ షీట్లోనే కానీ ఎక్సెల్లో కూడా ఈ ఈ 7 పార్ట్స్ నేర్చుకుంటే వీ కెన్ యూజ్ గూగుల్ షీట్ ఆర్ ఎల్స్ ఎక్సెల్ ఫర్ అనాలిసిస్. అంటే మనకి కొంచెం టూల్స్ తెలిస్తే మనం ఏది ఎట్లా వాడుకోవాలనేది మనం వాడుకోవచ్చు అనమాట. ఓకే, సో మరి నేనేం చేస్తాను అంటే ఈరోజు ఈ టూ వాటి గురించి చెప్తాను. ఓకే, ఫిల్టర్స్ అండ్ సార్టింగ్. ఓకే, నార్మల్గా ఫిల్టర్ అంటే ఏంటి ఎవరైనా చెప్తారా? అంటే ఫిల్టర్ చేయడం అంటే ఏంటి? మేబీ ఉన్న డేటాలో మనకు పర్టికులర్ గా ఏదైతే కావాలనుకుంటామో ఆ డేటాని ఫిల్టర్ చేసుకోవడం. అంటే ఉన్న మొత్తం డేటాలో ఓన్లీ చెప్పండి, ఇంకెవరు చెప్తున్నారు? రాని ఫర్ ఎగ్జిస్టింగ్ వన్ కి ఇంకేదైనా సంథింగ్ యాడ్ చేయడం ఫిల్టర్. ఎగ్జిస్టింగ్ వన్ కి ఇంకేదైనా యాడ్ చేయడం ఐ హోప్. ఓకే ఓకే, ఇంకెవరైనా? ఉన్న డేటాని మనకు కావాల్సిన డేటాని ఫిల్టర్ చేసి తీసుకోవడానికి ఫిల్టరింగ్ అంట. ఇంకెవరైనా చెప్తారా? ఇంకెనీ అదర్ ఆన్సర్స్? అంటే మొత్తానికి మనం ఏమని చెప్పొచ్చు? రాణి గారు చెప్పండి. ఇంకొకటి ఏంటంటే మనకి నచ్చినట్టు అరేంజ్ చేసుకోవడానికి కూడా ఫిల్టర్స్ యూజ్ చేస్తాం కావచ్చు. ఓకే, బట్ ఏమంటారు, అరేంజింగ్ ఇస్ డిఫరెంట్ అండ్ ఫిల్టరింగ్ ఇస్ డిఫరెంట్ కదా. యా, సో ఓకే, సో మనం ఏం చేయొచ్చు అంటే మనకు మొత్తం ఉన్న డేటాలో మనకి ఏ రోస్ కావాలి లేకపోతే ఏ రికార్డ్స్ కావాలో వాటిని మాత్రమే సెలెక్ట్ చేయడానికి సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఏమంటే ఫిల్టర్ అని అంటాం. సో మనకి ఇప్పుడు మొత్తం డేటాలో పర్టికులర్ సిటీ రికార్డ్స్ మాత్రమే కావాలి, లేకపోతే నాకు హైదరాబాద్ వాళ్ళు మాత్రమే కావాలి, లేకపోతే చెన్నై ఎంప్లాయీస్ మాత్రమే కావాలి అని ఇట్లా మొత్తం డేటాలోకి ఇచ్చి పర్టికులర్ రికార్డ్స్ ని సెలెక్ట్ చేసి దాన్ని ఏమంటాం మనం అంటే ఫిల్టర్ అని అంటాం. ఓకే, ఐ క్లియర్? ఏమని చెప్పొచ్చు మనం ఇక్కడ? specified words of data based on condition y అంటే ఇలా చెప్పొచ్చు. బట్ అంటే మీరు ఎవరు ఓన్గా వాళ్ళు రాసుకోండి డెఫినేషన్ మాత్రం, బట్ కాన్సెప్ట్ అయితే ఒకటే కదా. సో మనకి నచ్చినట్టు మనం రాసుకున్నాం. సో మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా రాయండి డెఫినేషన్. బట్ కాన్సెప్ట్ ఈస్ సెలెక్టింగ్ ద స్పెసిఫైడ్ రికార్డ్స్ ఫ్రమ్ ద ఎంటైర్ డేటాబేస్ రికార్డింగ్ బేస్డ్ ఆన్ కండిషన్. ఓకే, రాణి గారు ప్లీజ్ రిపీట్ డెఫినేషన్. వన్ సెకండ్. ఓకే, weaving the specified records from the data based on condition while hiding other rows. సో మనం లెట్స్ సీ, ఇప్పుడు మనం ఒక డేటాని తీసుకొని చూద్దాం అసలు ఏంటి అనేది. సో ఇప్పుడు నేను ఒక డేటా, ఇక్కడ అందరికి డేటా కనిపిస్తుందా? ఓకే, ఇది మనం ఏమనుకున్నాం అంటే ఇది ఎంప్లాయీస్ యొక్క డేటా. ఓకే, సో ఇక్కడ ఏముందంటే వాళ్ళ ఐడి ఉంది,
అందరికి క్లియర్ ఇప్పుడు నేను ఏమంటారు ఇక్కడ చూసిన తర్వాత మనం డెఫినేషన్ రాసుకున్నాం ఓకేనా. సో Okay. ఇక్కడ ఎంప్లాయ్ ఐడి ఉంది, వాళ్ళ యొక్క జెండర్ ఏంటి, వాళ్ళ యొక్క సిటీ ఏంటి, వాళ్ళ శాలరీ ఏంటి, జాయినింగ్ డేట్, ఎండింగ్ డేట్, అండ్ వాళ్ళకి ఆ పర్టికులర్ ఇయర్ లో అంటే వాళ్ళ రేటింగ్ ఎంత ఉంది, వాళ్ళ యావరేజ్ రేటింగ్ ఎంత ఉంది అనేది ఇది. ఓకే, సో ఇప్పుడు మనము నార్మల్గా కొన్ని షార్ట్ కట్స్ వాడుతుంటాం అనమాట. మనము ఎవ్రీ టైం మనము ఏమంటారు మాన్యువల్గా ఇట్లా చేయకుండా ఇప్పుడు ఒక డేటాని కాపీ చేయాలంటే మనం ఏం వాడతామంటే కంట్రోల్ సి అని వాడుతుంటాం. అంటే ప్యారల్గా మనం కొన్ని షార్ట్ కట్స్ కూడా నేర్చుకున్నాం. సో అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు కొన్ని షార్ట్ కట్స్ వస్తుంటాం ఓకేనా. కంట్రోల్ ప్లస్ సి ఈజ్ ఫర్ కాపీ. Copy and control is for paste. అండ్ ఇప్పుడు నేను సెల్ ఇక్కడ ఉంది కదా, నేను ఫస్ట్ సెల్కి రావాలంటే నేను ఏం నొక్కాలి అంటే కంట్రోల్ హోమ్ ఓకేనా. కంట్రోల్ ప్లస్ హోమ్ ఈజ్ ఫర్ ఏమంటారు సెల్ A1. సెల్ A1కి రావడానికి మనం ఏం వాడతామంటే కంట్రోల్ హోమ్ వాడతాం. మరి డేటా ఇక్కడ ఉంది, నన్ను డేటా ఎండ్కి వెళ్ళాలి, కంప్లీట్గా ఎండ్కి వెళ్ళాలి అంటే నేను ఏం వాడతా అంటే కంట్రోల్ ఎండ్, కంట్రోల్ ఎండ్. ఓకే, యాక్చువల్లీ ఇన్ ఎక్సెల్ వి యూజ్ కంట్రోల్ ఎండ్, బట్ ఇక్కడ కంప్లీట్గా ఎండ్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇట్స్ ఫైన్. సో ఇప్పుడు నేను ఎన్నో సెల్ దగ్గర ఉన్నాయి ఇప్పుడు నేను హలో ఏ సెల్ దగ్గర ఉన్నాను నేను ఇప్పుడు A1 రైట్. సో నేను ఏ కాలంలో ఉన్నా కదా, ఏ కాలంలో లాస్ట్ సెల్కి వెళ్ళాలంటే నేను ఏం వాడతా అంటే చూడండి ఏ కాలంలో లాస్ట్ సెల్, ఏ కాలంలో లాస్ట్ సెల్కి వెళ్ళాలంటే ఏం వాడతా అంటే కంట్రోల్ డౌన్. ఓకే, మీరు సెల్ ఎక్కడున్నా సరే లాస్ట్ సెల్కి రావాలి అంటే కంట్రోల్ డౌన్. ఆ పర్టికులర్ కాలంలో లాస్ట్ సెల్కి రావాలంటే మనం ఏం వాడతాం కంట్రోల్ డౌన్ యారో వాడతాం. ఓకే, డౌన్ యారో. సో మరి నేను ఇక్కడ ఉన్నాను కదా, ఇప్పుడు A1 సెల్ దగ్గర ఉన్నా, నేను రైట్కి రావాలి, లాస్ట్ కాలం ఏంటి రేటింగ్ కదా. సో నేను రైట్ మోస్ట్కి రావాలంటే కంట్రోల్ రైట్ యారో. ఓకే, ఇక్కడ నావిగేషన్ కనిపిస్తుంది కదా మీకు, కనిపించకపోతే చెప్పండి. నేను కనిపిస్తుంది రాణి గారు. ఎస్ థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఏంటి రైట్ మోస్ట్కి రావాలంటేనేమో రైట్ మోస్ట్కి రావాలంటేనేమో right arrow. Okay, right arrow is for right most. So అలా లెఫ్ట్కి వెళ్ళాలంటే లెఫ్ట్, అండ్ అప్కి వెళ్ళాలంటే అప్ యారో. మనం కంట్రోల్ ప్లస్ నావిగేషన్ కీస్ యూజ్ చేస్తే చాలు, మీరు డేటా లోపల ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఓకే, అండ్ కంట్రోల్ రైట్ కంట్రోల్ డౌన్, ఇలా మనకి ఓన్లీ కంట్రోల్ ప్లస్ నావిగేషన్ కీస్ యూజ్ చేయాలి. ఓకే ఓకే, మరి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేయాలి. అంటే ఉన్న డేటాను మొత్తం సెలెక్ట్ చేయాలంటే నేను ఏం వాడతా అంటే కంట్రోల్ A. కంట్రోల్ A is for selecting entire data. Selecting entire data. క్లియర్? ఓకే, మరి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా మొత్తం డేటాని సెలెక్ట్ చేయాలి కాబట్టి కంట్రోల్ A. ఇప్పుడు దీనికి నేను ఏం చేయాలి ఫిల్టర్ చేయాలి. సో మనకి ఫిల్టర్ ఆప్షన్ ఎక్కడ ఉంటా అంటే, సో ఇక్కడ కనిపిస్తుంది ఒకటి మీకు ఫిల్టర్ వ్యూస్ అని.
ఇక్కడ క్లిక్ చేస్తే మీకు Yes, Rani. ఇక్కడ ఇక్కడ ఒకటి డ్రాప్ డౌన్ లాగా వచ్చేస్తుంది అనమాట. ప్రతి కాలమ్ కి డ్రాప్ డౌన్ లాగా వచ్చేస్తుంది. అది ఫిల్టర్ యాడ్ అయిందని అర్థం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓన్లీ హైదరాబాద్ ఎంప్లాయీస్ యొక్క డేటాని చూద్దాం. ఓకేనా? సో ఓన్లీ హైదరాబాద్. ఓకే రాణి. సో ఏం చేస్తాను, నేను ఓన్లీ హైదరాబాద్ని సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, అంటే ఇప్పుడు నాకు ఏమొచ్చింది, మిగతా డేటా అంతా హైడ్ అయిపోయింది, డిలీట్ కాలేదు, అది జస్ట్ ఓన్లీ హైడ్ అయింది అంతే. సో మిగతా డేటా మొత్తం హైడ్ అయ్యి నాకు ఓన్లీ హైదరాబాద్ యొక్క ఎంప్లాయీస్ యొక్క రికార్డ్స్ మాత్రమే చూపిస్తుంది. ఓకే, సో ఇట్లా. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మళ్ళీ ఫిల్టర్ వి తీసేసానంటే మళ్ళీ అక్కడ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినట్టయితే ఫిల్టర్ వాల్యూస్ బై అని ఉంటుంది. ఒక నిమిషం. యా, సో ఓకే, మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు శాలరీ ఉంది కదా, ఓన్లీ నాకు 10,000 అబోవ్ శాలరీ ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే కావాలి. నాకు ఏ ఎంప్లాయీస్ అయితే అబోవ్ 10,000 శాలరీ తీసుకుంటున్నారో వాళ్ళ రికార్డ్స్ మాత్రమే కావాలి అని అనుకోండి. నేను ఏం చేయాలి, నేను ప్రతి రికార్డ్ని ఇట్లా సెలెక్ట్ చేయలేను కదా. సో నేను ప్రతి ఒక్క రికార్డ్ ఇట్లా చూసుకుంటా ఏదైతే 10,000 అబోవ్ ఉందో అని ఇట్లా సెలెక్ట్ చేయలేను కదా. సో అలాంటి టైంలో నేను ఏం చేస్తా అంటే ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుంటా. ఫిల్టర్ బై వాల్యూ ఆర్ ఫిల్టర్ బై కండిషన్ ఇవి కొన్ని ఉన్నాయి కదా. సో నేను ఏం చేస్తా అంటే ఒక కండిషన్ ఇస్తా. ఏమని ఇచ్చేస్తా అంటే నేను కండిషన్ ప్రకారం ఫిల్టర్ చేస్తున్నా. సో నేను ఏం చేస్తున్నా ఇప్పుడు, వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ 10,000. సో 10,000 కంటే గ్రేటర్ దెన్ ఉన్న వాళ్ళే మాత్రమే నాకు రికార్డ్స్ కావాలి. ఓన్లీ గ్రేటర్ దెన్ 10,000 వాళ్ళ రికార్డ్స్ మాత్రమే కావాలి. సో ఇప్పుడు నాకు ఏం చేస్తుంది, ఓన్లీ 10,000 అబోవ్ ఉన్న వాళ్ళ రికార్డ్స్ మాత్రమే ఇచ్చేస్తుంది. ఓకే, క్లియర్. సో ఇంకా మనం ఇంకొక విధంగా ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఈ ఫిల్టర్స్ అంటే, నేను కొన్నిటికి కలర్స్ వేస్తా. ఇలా మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు మన ఆఫీస్లో ఏమైనా వాల్యూస్ మిస్ మ్యాచ్ అవుతున్నాయి, లేకపోతే ఏమైనా గుర్తు పెట్టుకోవడం కోసం కొన్నిసార్లు కలరింగ్ ఇస్తాం అనమాట కదా. ఇట్లా కొన్నిసార్లు ఈ పర్టికులర్ సెల్ ఏదో మిస్టేక్ ఉంది, లేకపోతే ఇదేమో ఎర్రర్ ఉందని చెప్పేసి కొన్నిసార్లు ఇట్లా కలర్ ఇచ్చుకుంటాం. సో మనం అట్లా ఒక 5-6 వాటికి ఇచ్చేసాం అనుకోండి కలర్. సో మిస్టేక్ ఉన్న వాటికి కలర్ ఇచ్చి పెట్టుకుంటాము. సో మరి నువ్వు ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి, నువ్వు ప్రతి దగ్గర కలర్ ఉన్న దగ్గరికి వెళ్ళి నువ్వు చూడలేవు కదా. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఫిల్టర్ బై కలర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ నీకు 2 కలర్స్ ఉన్నాయి, నేను 2 కలర్స్ ఉన్నాయి చూడండి. ఒకటేమో లైట్ ఉంది, ఒకటేమో థిక్ ఉంది. సో ఇప్పుడు నేను ఒకటి సెలెక్ట్ చేసినాను. సో ఇలా ఇట్లా ఎర్రర్స్ కలర్ ప్రకారం నువ్వు ఫిల్టర్ చేసుకొని అసలు ఇది ఏంటనేది చెప్పేసి నువ్వు అనలైజ్ చేయవచ్చు. ఓకే, అంటే ఇక్కడ థింగ్ ఏంటంటే బేస్డ్ ఆన్ కండిషన్ మనం ఫిల్టర్ చేయొచ్చు, ప్లస్ బేస్డ్ ఆన్ కలర్ మనం ఫిల్టర్ చేయొచ్చు, మరియు బేస్డ్ ఆన్ వాల్యూ మనం ఫిల్టర్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను ఫిల్టర్ తీసేస్తున్నాను. అర్థమైంది అందరికి? ఎస్ రాణి గారు, అర్థమైంది. ఎస్, థ్యాంక్ యూ. అండ్ ఫిల్టర్ బై కలర్ కూడా తీసేస్తున్నాను. ఓకే, అంటే మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే నార్మల్గా ఫిల్టర్స్ ఎన్ని రకాలు ఉంటాయని చెప్పేదండి. ఫిల్టర్స్ 3 రకాలు ఉంటాయి. ఇది ఎక్సెల్ అయితే మీకు ఇంకా బాగా కనిపించేది. ఇప్పుడు నేను ఈ ఫిల్టర్ దగ్గర పర్టికులర్ నెంబర్ ఫిల్టర్ దగ్గరకు వస్తే ఎక్సెల్ ఏంటంటే ఇక్కడ నెంబర్ ఫిల్టర్ అని పడుతుంది. ఇంకా నేను డేట్ దగ్గరకు వచ్చిన అనుకోండి డేట్ ఫిల్టర్ అని పడుతుంది. టెక్స్ట్ దగ్గరికి వెళ్ళిన అనుకోండి టెక్స్ట్ ఫిల్టర్ అని పడుతుంది. ఓకే, అంటే స్టాండర్డ్ అంటే ప్యారల్గా దానిలో కూడా చెప్తున్నాను. సో మీరు ఎప్పుడన్నా ఎక్సెల్ ఏమంటారు మీకు అవైలబుల్ అయితే చూడండి. సో ఫిల్టర్స్ మనకి ఎన్ని రకాలు ఉన్నాయంటే 3 రకాలు ఉంటాయి. ఒకటేమో టెక్స్ట్ ఫిల్టర్స్, రెండోదేమో నెంబర్ ఫిల్టర్స్,
నెంబర్ ఫిల్టర్స్, మూడోదేమో డేట్ ఫిల్టర్స్. డేట్ ఫిల్టర్స్ మరి మీరు చూస్తే ఫిల్టర్ బై కండిషన్కి వెళ్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి కదా. టెక్స్ట్ కంటైన్స్, టెక్స్ట్ డస్ నాట్ కంటైన్స్, టెక్స్ట్ స్టార్ట్ విత్, టెక్స్ట్ ఎండ్ విత్ అని అన్నాం కదా. ఆ టెక్స్ట్ అనేది నెంబర్కి వస్తుందా? రాదు కదా. అవి ఈ ఆప్షన్స్ అన్ని ఓన్లీ ఫర్ టెక్స్ట్ ఫిల్టర్స్. ఓకే, ఈ కింద ఉన్న చూసిండ్రా, డేట్ ఈజ్ బిఫోర్ దెన్, డేట్ ఈజ్ ఆఫ్టర్ దెన్, డేట్ ఈజ్ బిట్వీన్ అని ఇట్లా కొన్ని ఉన్నాయి కదా డేట్కి సంబంధించి. అవన్నీ ఏంటివంటే డేట్ ఫిల్టర్స్ అనమాట. సో ఇంకా కిందికి వస్తే మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని ఇవన్నీ ఉన్నాయి చూసిండ్రా. ఇవన్నీ ఏంటివంటే నెంబర్ ఫిల్టర్స్. సో మనకి ఫిల్టర్స్ ఎన్ని రకాలు? 3 టైప్స్: టెక్స్ట్, డేట్ ప్లస్ నెంబర్. ఓకే, ఇప్పుడు నేను ఈ సిటీకి వచ్చి నేనేం చేస్తా అంటే ఓన్లీ ఏతోన స్టార్ట్ అయ్యే సిటీస్ మాత్రమే కావాలి. ఇప్పుడు టెక్స్ట్ స్టార్ట్స్ విత్ సెలెక్ట్ చేసుకొని నాకు ఓన్లీ ఏతో స్టార్ట్ అయ్యే సిటీస్ మాత్రమే కావాలి అని నేను ఇచ్చిన అనుకోండి కండిషన్, అవి మాత్రమే సెలెక్ట్ చేస్తుంది. అంటే ఏతో స్టార్ట్ అయ్యే సిటీస్ ఏమైనా ఉన్నాయా? మనకి ఏ సిటీస్ లేవు ఏతో స్టార్ట్ అయ్యే సిటీస్. నేమ్ ఏతో స్టార్ట్ అయ్యే సిటీస్. సో మనం ఏం చేద్దామంటే హెచ్తో స్టార్ట్ అయ్యే సిటీస్ అంటే ఓన్లీ ఇచ్చేస్తుంది. అంటే ఒక లెటర్ ఇస్తే దాంతో స్టార్ట్ అయ్యే సిటీస్ మొత్తం ఫిల్టర్ చేసుకుంటారు అనమాట. అలా మనకి చాలా కండిషన్స్ ఉన్నాయి. సో మీరు ఏం చేస్తారంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్కి వెళ్ళేసి ఎవ్రీ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయండి. అసలు టెక్స్ట్ డస్ నాట్ కంటైన్స్ ఇవన్నీ మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సెలెక్ట్ చేసుకొని చూడండి అసలు ఏం చేంజ్ వస్తుంది, ఏం చేంజ్ రావట్లేదు. ఓకే, అమ్మ క్లియర్? రాణి గారు, ఐ హ్యావ్ డౌట్. చెప్పు. ఇప్పుడు మీరు ఫిల్టర్ చేస్తున్నారు కదా డాటాను ఫిల్టర్ చేసేసి కలర్ ఇస్తున్నాం కదా. అవును. అప్పుడు డాటా మనకు కావాల్సింది ఫిల్టర్ అవుతుంది. మళ్ళీ డాటా అన్హైడ్ అయిన తర్వాత మనం కలర్ అట్లానే ఉంటుందా, పోతుందా? ఉంటుంది. ఇప్పుడు చూడండి చూపిస్తాను. సో ఇది ఏమంటారు, ఇది మంచి క్వశ్చన్, ఇది చాలా మంచి క్వశ్చన్. ఇప్పుడు నేను ఫిల్టర్ చేస్తున్నా కదా, హైదరాబాద్ రికార్డ్స్ మాత్రమే ఫిల్టర్ అయినాయి. ఇప్పుడు నేను ఫిల్టర్ చేసి మాడిఫికేషన్ చేసిన అనుకోండి, ఇప్పుడు నా ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫస్ట్ ఓన్లీ హైదరాబాద్ సిటీని సెలెక్ట్ చేసి దానికి ఒక ఏమంటారు గ్రీన్ కలర్ ఇవ్వాలని అనుకున్నాను. హైదరాబాద్ సిటీస్ అన్నిటికీ గ్రీన్ కలర్ ఇవ్వాలని నా ఆబ్జెక్టివ్. ఇప్పుడు నేను ఏం చేస్తా, ప్రతి దీనికి వెళ్ళి నేను గ్రీన్ కలర్ అయితే ఇవ్వలేను. సో నేను ఏం చేస్తా, ఫిల్టర్ పెట్టేసుకుంటా. ఇట్లా ఫిల్టర్ పెట్టేసుకొని ఓన్లీ సిటీని సెలెక్ట్ చేసుకుంటా, ఇలా సెలెక్ట్ చేసుకుంటా. సో నేను ఫిల్టర్ చేసిన తర్వాతకి నేను ఏమన్నా యాడ్ చేస్తే అవి ఫిల్టర్ తీసేసినాక కూడా ఉంటాయా అని క్వశ్చన్, రైట్? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, గ్రీన్ కలర్ యాడ్ చేస్తున్నా. సో ఈ గ్రీన్ కలర్ అనేది ఫిల్టర్ తీసేసినాక కూడా ఉంటుందా అంటే ఉంటుంది. ఓకే, ఉందా? హలో, రాణి గారు, అంటే మనం ఏం చెప్పొచ్చు, జస్ట్ ఫిల్టర్స్ మనం జస్ట్ చూడడానికి మాత్రమే, ఆ రికార్డ్స్ని రీడ్ చేసుకోవడానికి మాత్రమే. మనం ఏమైనా మాడిఫికేషన్ చేసినాం అనుకోండి ఫిల్టర్ చేసుకొని, అది మళ్ళీ మనం ఏమంటారు ఫిల్టర్ తీసేసిన తర్వాత కూడా ఆ మాడిఫికేషన్ ఆ విధంగానే ఉంటుంది. క్లియర్? సో మనం ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ డేట్ ఫిల్టర్స్ ఒకసారి చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఇది క్లియర్ కదా, డేట్ ఏ విధంగా పర్ఫామ్ అవుతుంది. సో నేను ఏం చేస్తా అంటే ఫిల్టర్ బై డేట్ ఈజ్ బిఫోర్ అని ఇచ్చిన. సో బిఫోర్ టుడేనా, మనం ఇట్లా ఇటు డేట్ ఈజ్ బిఫోర్ అంటే మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. అంటే ఈ రోజు కంటే ముందు రోజు అన్ని రికార్డ్స్ ఇవ్వాలా, లేకపోతే రేపటి కంటే ముందు రోజు రికార్డ్స్ అన్ని ఇవ్వాలా అని ఇట్లా అడుగుతుంది కదా. సో లెట్ సెలెక్ట్ ఎస్టర్డే కంటే ముందున్న రోజు డేట్స్ అన్ని ఇవ్వమని అనుకున్నాను అనుకోండి. ఇక్కడ ఇచ్చేస్తాను. సారీ, డేట్ బై కండిషన్, date is before, then in the past week or past month or exact date. మనకి అక్కడ ఉన్నాయి కాకుండా మనం ఎగ్జాక్ట్ డేట్ ఇవ్వాలంటే నేను ఇవ్వచ్చు అనమాట. సో నాకు ఏంటంటే 2019 ఈ డేట్ కంటే ముందున్న రికార్డ్స్ అన్ని కావాలి. అలా అనుకుంటే ఏంటి చూడండి,
ఓన్లీ 2019 కంటే బిఫోర్ ఉన్న డేట్స్ మాత్రమే వచ్చినాయి. నేను ఓన్లీ దీనికి ఇచ్చిన చూడండి ఫిల్టర్. అంటే ఈ కాలంలో నీకు 2019 కంటే ముందు డేట్స్ ఉన్న రికార్డ్స్ ఉండవు. ఓకే, ఆమె క్లియర్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఫిల్టర్స్ గురించి? అందరు. సో లెట్ మీ ఆస్క్ క్వశ్చన్స్. షూర్. ఓకే, సంధ్య సంధ్య గారు, హలో. చెప్పండి రాణి గారు. Do you have any questions in filters? రాణి, నాకు అంటే ఇది రైటా కాదని నాకు చెప్పు. వీఆర్ అప్లైయింగ్ పర్టికులర్ కాలమ్ కి ఫిల్టర్ అప్లై చేస్తున్నాం కదా. Yes. ఆ కాలమ్ మీద పెట్టి ఫిల్టర్ క్లిక్ చేస్తే సరిపోతుంది, అంతేనా? అర్థం కాలేదు. కాలమ్ ఇక్కడ అంటున్నావా? అంటే ఇప్పుడు సాలరీ పైన పెట్టి అక్కడ ఫిల్టర్ క్లిక్ చేస్తే సరిపోతుంది, అంతేనా? సాలరీ పైన అంటే మనం డేటా మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫిల్టర్ క్లిక్ చేస్తే సరిపోతుంది. నువ్వు ఎంత డేటాను సెలెక్ట్ చేసుకుంటే అంత డేటాకి మాత్రమే ఫిల్టర్ అప్లై అవుతుంది. ఇప్పుడు నేను మొత్తం డేటాను సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్ అప్లై చేస్తే వాటికి, లేకపోతే నేను ఓన్లీ 2 కాలమ్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, ఫిల్టర్ అప్లై అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఈ ఎంటైర్ రికార్డ్ చేంజ్ అవుతుంది. చూడు, ఇప్పుడు నేను ఓన్లీ ఇప్పుడు నేను దీనికి ఫిల్టర్ పెట్టా కదా, కరస్పాండింగ్ రికార్డ్స్ అనేవి చేంజ్ అవుతాయి. చూడు, అంటే వీటితో పాటు ఈ రికార్డ్స్ కూడా చేంజ్ అవుతాయి. అంటే ఫిల్టర్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు నేను దీనికి ఫిల్టర్ చేస్తున్నా అంటే ఈ రికార్డ్ మొత్తం ఫిల్టర్ అవుతుంది అనమాట. అంటే ఈ కండిషన్ ఉండే రికార్డ్ మొత్తం వచ్చేస్తుంది. ఓకే, ఇవి కూడా ఎందుకంటే ఇప్పుడు నేను మేల్ సెలెక్ట్ చేసిన అనుకో, ఓన్లీ ఇది ఒక్క రికార్డ్ చేంజ్ అయ్యి ఇవి చేంజ్ కాకుండా ఉంటే ఒకరి శాలరీ పోయి ఇంకొకరి శాలరీ పడుతుంది, రైట్? అవునవును. ఎస్. అంటే మనం ఇప్పుడు నేను ఈ పర్టికులర్ వ్యక్తిని నేను ఫిల్టర్ చేస్తున్నా అంటే అతనికి సంబంధించిన కరెస్పాండింగ్ రికార్డ్సే ఫిల్టర్ అవుతాయి. ఓకే ఓకే. అండ్ రాణి గారు, ఇప్పుడు మనం మోడిఫికేషన్స్ చేసిన తర్వాత ఎవ్రీ టైం సేవ్ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఇది గూగుల్ షీట్ నో చేంజెస్. అంటే మనం ఎక్సెల్ అయితే ప్రతి టైం సేవ్ చేయాలి, బట్ గూగుల్ షీట్ లో సేవ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ వర్క్ చేసినా కదా, నీకు ఇప్పుడు షేర్ చేసిన అనుకోండి, ఈ వర్క్ ఇలానే ఉంటుంది. ఈ ఒక్క గూగుల్ షీట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో 100 మంది అయినా వర్క్ చేసుకోవచ్చు. అంటే ఎట్ ఏ టైం, అంటే ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నా, ఎట్ ఏ టైం నువ్వు ఈ షీట్ లోకి లాగిన్ అయ్యి నువ్వు వేరే షీట్ లో వర్క్ చేసుకోవచ్చు. ఇదైతే ఈ విధంగానే ఉంటది అనమాట. ఎక్సెల్ ఏ విధంగా ఉంటుందంటే నేను పంపించిన అంటే నీకు మాత్రం యూజ్ అవుతుంది. నేను పంపించినంత వరకు నేను ఎంత మాడిఫికేషన్ చేసి పంపిస్తే అవి మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ ఎనీ టైం నేను ఎప్పుడు మాడిఫికేషన్ చేసినా అవి ఇందులో రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటాయి. నేను షేర్ చేసిన వాళ్ళకి కూడా రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటాయి. ఓకే. అండ్ రాణి గారు, నాకు ఇంకొక డౌట్ ఉంది. మీరు ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ గూగుల్ ఫార్మ్స్ అని మాకు ఒక హోంవర్క్ ఇచ్చారు చూడండి. అవునవును. అంటే ఇదా నాకు ఎట్లా అనిపించింది అంటే మేము ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కదా గూగుల్ ఫార్మ్స్ ని క్రియేట్ చేసి డేటా కలెక్ట్ చేయాలి. ఇట్ ఈస్ ది ఫస్ట్ టాస్క్ ఫర్ us. Do you, I hope, ఒకవేళ మాకు మధ్యలో ఏమైనా డౌట్ వస్తే కెన్ యూ హెల్ప్ us? yes sure I will help you. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు బేసిక్ ఫామ్ క్రియేట్ చేస్తున్నారు కదా, రేపటి టాస్క్ ఎల్లుండి ఏమి ఇస్తా అంటే దీనికంటే కొంచెం అడ్వాన్స్డ్ టాస్క్ ఇచ్చేస్తా. ఓకేనా? సో బట్ బేసిక్ ఫామ్ అయితే రేపటికి మనం క్రియేట్ చేద్దాం. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఐ విల్ క్లారిఫై. ఓకే. ఇంకా ఇప్పుడు ఇంకెవరిని అడుగుతా అంటే నెక్స్ట్ ఏమనుకోకండి, పిక్ చేసి అడుగుతున్నాను. ఎస్, మానసాంజలి. యా చెప్పు రాణి. మానసాంజలి, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్, బట్ మనం ఒకసారి ట్రై చేస్తే ఇంకా డౌట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. ఓకే, మీరు ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూప్ లో పింక్ చేయండి, ఎందుకంటే మీ డౌట్స్ ప్లస్ వేరే వాళ్ళకి కూడా క్లియర్ అవుతాయి కదా. ఓకే ఫైన్, థ్యాంక్ యూ రాణి. ఓకే, ఇంకెవరు? పరమేష్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? సారీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడుగుతున్నా, బట్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సభా, సో డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్?
Yes. Preeti. Hello, Preeti, do you have any doubts? I'm clear with this, Rani. Okay, thank you. Okay, Mari, filters okay kada? Let me move on to next topic, that is sorting. So sorting అంటే ఎప్పుడైనా విన్నారా మీరు? Sorting అని Means searching like arranging the data. in an order. yes exactly. సో డేటాని ఏం చేయడం, ఆర్డర్ చేయడంని మనం ఏమంటాం, సార్టింగ్ అని అంటాం. ఓకే, సో మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ అంటే అరేంజింగ్ డేటా ఇన్ ascending or descending order. దాన్ని మనం ఏమనొచ్చు అంటే సార్టింగ్ అని చెప్పొచ్చు. ఓకే, సో మనం ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు ఫార్మాట్స్ తీసేస్తాం. సో ఇప్పుడు నాకు కలర్స్ ఉన్నాయి కదా, ఇలా నేను ఫార్మాట్ వేసినాను. సో నేను ఏదైనా సెల్కి నేను ఇట్లా ఫార్మాట్ వేస్తే ఆ ఫార్మాట్ మొత్తం తీసేసేయాలంటే నేను ఏం నొక్కుతా అంటే Ctrl// నొక్కుతా. ఓకే, Ctrl+/. ఇది నొక్కితే ఏమైతే ఇప్పుడు నేను ఇక్కడ కలర్స్ వేసిన, ఫార్మాటింగ్ నథింగ్ బట్ ఇప్పుడు కలర్ వేయడం కానీ లేకపోతే ఇక్కడ దీని యొక్క ఏమంటారు, దీని ఇట్లా అలైన్మెంట్ ఇచ్చిన అన్నిటిని మిడిల్కి రావడం లేకపోతే అన్నిటిని ఇట్లా సైడ్కి తీసుకెళ్ళడం, ఇదంతా ఏమంటాం మనం ఫార్మాటింగ్ అని అంటాం కదా. సో నేను ఈ సెల్కి చేసిన ఫార్మాటింగ్ అంతా పోయి నార్మల్ ప్లేస్కి రావాలి అంటే నేను ఏం నొక్కుతా అంటే Ctrl// నొక్కుతా. ఓకే, Ctrl// నొక్కితే ఏమిటంటే మనకి ఫార్మాటింగ్ అంతా పోయి హలో ఓకే Ctrl// రాని అంటే మనం స్టార్టింగ్ నుంచి చేసినది మొత్తం పోయింది కదా, అంటే జస్ట్ ఫార్మాట్ పోతుంది అంతే, నీ వాల్యూస్ చేంజ్ కావు, ఓన్లీ ఫార్మాట్ పోతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేసాము, 3 times చేసాము. ఫస్ట్ డిఫరెంట్ కలర్స్ ఇచ్చాం కదా. అవునవును, అది ఓన్లీ మనము ఫస్ట్ చేసిన టాస్క్ కాకుండా సెకండ్ టాస్క్ కే పోవాలంటే గ్రీన్ కలర్ ఇచ్చాం కదా సెకండ్ టైం. అంటే ఇప్పుడు లెట్ మీ సో నీకు ఎక్కడి నుంచో సౌండ్ వస్తుంది బాగా. సో మనకి ఏమంటారు, సెకండ్ చేసిన టాస్క్ అని కాదు. ఇప్పుడు సపోజ్ నీకు ఈ కాలంలో పోవాలనుకుంటేనేమో ఈ కాలంకి // నొక్కేసి అది మాత్రమే అవుతుంది. సో నువ్వు ఎంత డేటా ఎక్కడ సెలెక్ట్ చేస్తే అది మాత్రమే అవుతుంది. అంటే ఇది టాస్క్ బేస్డ్ కాదు. సో ఈ Ctrl// అనేది టాస్క్ బేస్డ్ కాదు. సో మనం ఏ పర్టికులర్ డేటాని సెలెక్ట్ చేసుకుంటే దానికి ఫార్మాటింగ్ మొత్తం రిమూవ్ చేసేస్తాం. ఓకే, ఇప్పుడు ఇందాక నేను ఏం చేసిన అంటే ఫస్ట్ రిమూవ్ చేసిన మీకోసం, అంటే ఇందాక మీకు డౌట్ అడిగినందుకు రిమూవ్ చేసేసిన. మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళిన కదా, సో అలా బ్యాక్ వెళ్ళాలంటే నేను ఏం వాడతా అంటే Ctrl+Z వాడతా. ఓకే, Ctrl+Z. ఓకే, ఇప్పుడు నేను ఇది కలర్స్ రిమూవ్ చేసేసిన కదా, నేను కొన్నిసార్లు ఏం చేస్తా అంటే మిస్టేక్ చేసేసి రిమూవ్ చేసింటా. మళ్ళీ నేను బ్యాక్ రావాలంటే నేను ఏదో ఒకటి ఉండాలి కదా. సో అట్లా బ్యాక్ రావడానికి నేను ఏమవుతుందా అంటే Ctrl+Z వాడతాను అనమాట. ఏంటి Ctrl+Z వాడితే నాకు ఏమవుతుందంటే అది బ్యాక్ వెళ్ళిపోతుంది, యాక్షన్ మొత్తం బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట. సో చూడండి, అంటే నేను చేసిన యాక్షన్స్ అని 1 by 1 ఏమైతే బ్యాక్ వెళ్ళిపోతాయి. అట్లా కాకుండా నేను ముందుకు రావాలనుకో, సో నేను బ్యాక్ వచ్చేసిన అవుతే నేను ఇక్కడ Ctrl+Z ఇక్కడ రాసింటి కదా ఇందాక, నేను ఆ స్టెప్ వరకు రావాలి ముందుకి అంటే నేను ఏం వాడతా అంటే Ctrl+Y వాడతా. Ctrl+Y is for మూవింగ్ ఫార్వర్డ్. ఓకే, Ctrl+Y అనేది ఏంటిది, మనము రీడో. ఓకే, అండోకి ఏం వాడతాం Ctrl+Z, రీడోకి ఏం వాడతాం Ctrl+Y. ఇక్కడ సో దీని Ctrl+C, Ctrl+Y for
Control Z is for unknown, right? Okay. ఓకే, ఇందాక మనం సార్టింగ్ అని అన్నాం కదా. సో మరి సార్టింగ్ చేయడం అంటే ఎట్లా చేస్తామని అంటే, ఇప్పుడు నాకు శాలరీ ఉంది. సో నేను ఏం చేయాలనుకున్నాను అంటే, ఈ ఎంప్లాయీస్ మొత్తంని శాలరీ పైన బేస్ అయ్యి అసెండింగ్ ఆర్డర్ లేకపోతే డిసెండింగ్ ఆర్డర్ చేయాలనుకున్నా. లేకపోతే మనం ఏం చేద్దామంటే, ఎవరి యొక్క శాలరీ అయితే అంటే ఎక్కువ శాలరీ నుంచి తక్కువ శాలరీ వరకు ఎంప్లాయీస్ మొత్తంని మనం అరేంజ్ చేద్దామని అనుకున్నాం. ఓకే, సో దాన్ని ఎట్లా చేస్తామంటే, కంట్రోల్ ఏ డేటా. సో డేటా లోపల మనకి ఏముంటుంది, సార్ట్ రేంజ్ అని ఉంటుంది. ఓకే, సార్ట్ రేంజ్కి వెళ్తే ఏ కాలం ప్రకారం నేను డేటా హ్యాస్ హెడర్స్. సో ఇప్పుడు ఒకవేళ డేటా హ్యాస్ హెడర్స్ కొడితే ఆ హెడర్స్ అని ఇక్కడ వచ్చేస్తాయి. లేకపోతే మనం జస్ట్ డిఫాల్ట్ కాలంకి ఉండే ఇండికేషన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఏ కాలం ప్రకారం సార్ట్ చేయాలనుకుంటున్నాం, శాలరీ, రైట్? శాలరీ ప్రకారం సార్ట్ చేయాలనుకుంటున్నాం. ఎక్కడ నుంచి ఎక్కడ వరకు, Z to A, లార్జెస్ట్ స్మాలెస్ట్ అని అనుకుంటున్నాం. ఓకే, సార్ట్ చేసిన. ఓకే, షార్ట్ అయినా చూడండి, లీస్ట్ శాలరీ కింద వచ్చింది, హైయెస్ట్ శాలరీ పైన వచ్చింది, రైట్? సో అలా కాకుండా నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే, డేటా సార్ట్ రేంజ్ డేట్ ప్రకారం సార్ట్ చేద్దాం. ఓకే, డేట్. సో డేట్ ఆఫ్ జాయినింగ్ ప్రకారం ఎవరు ఫస్ట్ జాయిన్ అయినరు, ఎవరు లాస్ట్ జాయిన్ అయినరు, అలా. సో లేటెస్ట్ నుంచి ఓకే, లేటెస్ట్గా జాయిన్ అయింది ఎవరు, ఈ పర్టికులర్ ఎంప్లాయీ 2015లో జాయిన్ అయినరు, లేటెస్ట్గా జాయిన్ అయ్యారు. ఏమంటే ఫస్ట్ జాయిన్ అయిన అతనేమో ఈ పర్టికులర్ ఎంప్లాయీ, లేటెస్ట్గా జాయిన్ అయిన అతనేమో ఈయన. ఓకే, మనం ఇట్లా డేట్ ప్రకారంగా సార్ట్ చేసుకోవచ్చు, టెక్స్ట్ని సార్ట్ చేసుకోవచ్చు, నెంబర్ని సార్ట్ చేసుకోవచ్చు, అన్నిటిని కూడా సార్ట్ చేసుకోవచ్చు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే, నాకు ఎలా రావాలి డేటా అవుట్పుట్ అంటే, ఇప్పుడు అయితే క్లియర్ కదా. సో మనం ఏ కాలం పైన బేస్ అయ్యి మనం అసెండింగ్ ఆర్డర్ లేకపోతే డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మై క్వశ్చన్ ఏంటంటే, ఒక సినారియో నాకు ఎలా రావాలి డేటా అంటే, ఫస్ట్ హైదరాబాద్ ఎంప్లాయీస్ రావాలి ఇలా. ఓకే, హైదరాబాద్ ఎంప్లాయీస్ రావాలి. హైదరాబాద్లో అంటే సిటీస్ అన్ని సార్ట్ కావాలి. ఫస్ట్ థింగ్ ఏంటి, సిటీస్ అన్ని సార్ట్ అయ్యి ఈ పర్టికులర్ సిటీలో మళ్ళీ నాకు ఏం కావాలంటే ఫీమేల్ సార్ట్ కావాలి, ప్లస్ తర్వాత మేల్ కావాలి. నేను ఈ డేటాని సెలెక్ట్ చేసి సార్ట్కి వెళ్ళి నాకేం కావాలి, ఫస్ట్ సార్ట్ సిటీ కావాలి కదా. సో నేను ఏం చేస్తా, సిటీని సెలెక్ట్ చేసి Z to A సార్ట్ చేసుకున్నా. ఓకే, సిటీ ఏమైంది, Z to A సార్ట్ అయింది. మళ్ళీ నా నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఈ సిటీలో ఉన్న ఈ జెండర్ని సార్ట్ చేయాలని అనుకుంటున్నా కదా. సో మళ్ళీ ఇప్పుడు నేను డేటాకి వెళ్ళి సార్ట్ రేంజ్కి వెళ్తా అనుకోండి, ఇక్కడికి వెళ్ళి జెండర్ అని కొట్టినా. సో ఇప్పుడు ఏమైంది, ఇది కూడా సార్ట్ అయింది. బట్ ఇప్పుడు ఏమైంది చెప్పండి, ఫస్ట్ ఈ కాలంని సార్ట్ చేసిన తర్వాత ఈ కాలంని వెళ్ళి సార్ట్ చేస్తే ఈ కాలం సార్టింగ్ అనేది పోతుంది, రైట్? మే క్లియర్? హలో No, Rani, 1 second. Yes. Can you repeat, Rani, please? ఏంటి? Repeat. చెప్తాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఫస్ట్ నేను ఏం చేసిన అంటే, ఈ సిటీని సార్ట్ చేస్తాను కదా, అంటే Z to A సార్ట్ అయిపోయింది కదా. మళ్ళీ దాన్ని అలానే పెట్టి జెండర్ని సార్ట్ చేసిన. జెండర్ని సార్ట్ చేస్తే ఏమైందంటే, జెండర్ సార్ట్ అయింది కానీ సిటీ యొక్క సార్టింగ్ పోయింది, రైట్? జెండర్ ఆర్డర్ వచ్చింది, సిటీ ఆర్డర్ పోయింది కదా. సో కానీ మనకేం కావాలి, ఈ సిటీ ఆర్డర్ అలానే ఉండాలి, బట్ ఈ సిటీలో ఉన్న ఫీమేల్ యొక్క ఆర్డర్ మాత్రం చేంజ్ కావాలి అని అన్నాం అనుకోండి. సో ఇప్పుడు నేను చేసింది ఏంటిది, ఓన్లీ సింగిల్ లెవెల్ సార్టింగ్ అని అంటాం మనం దీన్ని. ఓకే, ఇప్పుడు నేను ఇట్లా డేటాకి వెళ్ళి సార్ట్కి వెళ్ళి ఇలా సెలెక్ట్ చేసి కాలంని ఇప్పుడు సిటీని సెలెక్ట్ చేసుకొని జస్ట్
ఇలా ప్రతిసారి చేసిన అనుకోండి ఇది ఓన్లీ సింగిల్ లెవెల్ సార్టింగ్ అవుతుంది. అంటే ఓన్లీ ఒక కాలమ్ తీసుకొని నేను సార్ట్ చేస్తున్నా, ఆర్డర్ చేస్తున్నా, కాబట్టి దీన్ని మనం ఏమంటాం సింగిల్ లెవెల్ సార్టింగ్ అని అంటాం. కానీ అట్లా కాకుండా నీకు సిటీ సార్ట్ అయ్యి విత్ ఇన్ సిటీ మళ్ళీ జెండర్ కూడా సార్ట్ కావాలి అలా అన్నాం అనుకోండి. దాన్ని ఎట్లా చేయాలంటే ఇక్కడికి వచ్చేసి సిటీని సార్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఏంటి, దాని తర్వాత జెండర్. ఓకే, ఫస్ట్ సిటీని సార్ట్ చేయి, తర్వాత సిటీలో ఉన్న జెండర్ని సార్ట్ చేయమని అంటున్నాం. అలా క్లియర్. సో ఇట్లా జెడ్ ఇలా వేసిన అనుకోండి కరెక్ట్ వస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటిది ముంబై, ఇప్పుడు ముంబై మనకి చూడండి సార్ట్ అయింది, ఇక్కడ సిటీ సార్ట్ అయింది, సిటీ లోపల ఉన్న జెండర్ సార్ట్ అయింది. క్లియర్. ఈ ముంబై లోపల మేల్స్ అందరు ఫస్ట్ వచ్చిండ్రు, తర్వాత ఫీమేల్స్ వచ్చిండ్రు. మళ్ళీ కోల్కత్తా, సో కోల్కత్తా స్టార్ట్ అయింది, కోల్కత్తా లోపల ఉన్న కోల్కత్తాలో ఓన్లీ ఫీమేల్స్ ఉన్నారు, కోల్కత్తాలో ఓన్లీ ఫీమేల్స్ ఉన్నారు. మళ్ళీ హైదరాబాద్, అంటే మనం ఇలాంటి దీన్ని ఏమంటున్నాం అంటే మనం 2 కాలమ్స్ పైన బేసే మనం సార్టింగ్ చేసుకుంటున్నాం కాబట్టి మనం 2 లెవెల్ సార్టింగ్ అని చెప్పొచ్చు. ఓకే, అంటే సార్టింగ్ అనేది వీ కెన్ డూ సింగిల్ లెవెల్ ఆర్ ఎల్స్ వీ కెన్ డూ మల్టీ లెవెల్ సార్టింగ్. Am I clear? Rani, I have a doubt actually. When you talk about multiple sorting, like what is the limit of the sorting? Like how many filters we can apply? Right now you mentioned only city and gender. So if we have a multiple rows and columns, so we can filter as per that, or like what is the limit on that? Yes, actually I don't know the limit, ఏమంటారు నెంబర్ ఆఫ్ కాలమ్స్. యూనో నాకు ఎన్ని కాలమ్స్ వరకు మనము మల్టీ సార్టింగ్ చేయొచ్చు అనే లిమిట్ అనేది ఐ డోంట్ నో యాక్చువల్లీ, బట్ ఐ విల్ సెర్చ్ ఫర్ దట్. లిమిట్ అనేది నాకు కూడా తెలియదు రియల్గా. సో మనం మల్టిపుల్ కాలమ్స్ వీ కెన్ యూస్ మోర్ దెన్ 10 కాలమ్స్ ఆర్ వీ కెన్ యూస్ మోర్ దెన్ 15 కాలమ్స్, బట్ లాస్ట్ నెంబర్ ఎంత అనేది ఐఎమ్ నాట్ షూర్. ఓకే ఓకే ఓకే, I'll let you know. Yeah, ఒకవేళ ఈ డేటా ప్రకారం ఎంప్లాయ్ ఐడి, జెండర్, సిటీ, సాలరీ, డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ డేట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఇదంతా ఉంది కదా, ఈ రేటింగ్ ఇవన్నీ అంటే ఈ మాత్రం వరకు గ్యారెంటీ చేయొచ్చు కదా? చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఈ మొత్తం డేటాని మనం సార్ట్ చేసుకున్నాం. ఓకే, నీకు లాస్ట్ లిమిట్ ఎంత అనేది ఐ విల్ టెల్ టుమారో. ఓకేనా, నాకు ఈ ప్రజెంట్ అయితే నాకు ఐ డోంట్ నో ద లిమిట్ నెంబర్. థ్యాంక్ యూ. ఓకే, సో మనం ఈ డేటాని మొత్తం అన్ని బేస్డ్ ఆన్ అన్ని కాలమ్స్ వీ కెన్ సార్ట్. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే సార్ట్ ఫస్ట్ ఉన్న సిటీని, సో సిటీని Z2A సార్ట్ చేయమంటున్నా, తర్వాత దానిలో ఉన్న జెండర్ని Z2A సార్ట్ చేయమని చెప్తున్నా, తర్వాత శాలరీ ఉంది కదా, సో మళ్ళీ ఈ జెండర్ లోపల ఎవరి శాలరీ అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళ రికార్డ్స్ పైన రామని వచ్చేటట్టు చెప్తున్నా అనమాట. తర్వాత ఏంటి శాలరీ ప్రకారం సార్ట్ చేస్తున్నా. దెన్ సో దాని తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్, ఎవరు లేటెస్ట్గా జాయిన్ అయ్యారో వాళ్ళు ఫస్ట్ వచ్చేటట్టు చేస్తున్నా. డేట్ ఆఫ్ డిపార్ట్మెంట్ అని, ఓకే కాలం నేమ్ తప్పుంది, దట్స్ ఫైన్. ఓకే, తర్వాత ఇంకొక కాలం యాడ్ చేసి నేను రేటింగ్ని కూడా సార్ట్ చేస్తున్నా. సో వీ కెన్ డూ మల్టీ లెవెల్ సార్టింగ్. ఇప్పుడు ఈ పర్టికులర్ సిటీలో ఫస్ట్ ఏంటి సిటీ వచ్చేసింది, దాని లోపల ఉన్న జెండర్ వచ్చింది, విత్ ఇన్ దట్ జెండర్ ఇప్పుడు శాలరీస్ చూస్తున్నట్టయితే మనకి ఏ విధంగా ఉంటుంది, ఏమంటారు డిసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది. సో మళ్ళీ నేను దాని లోపల ఉన్న డేట్ ఆఫ్ జాయినింగ్ కన్సిడర్ చేసుకున్నాను అనుకో, సారీ ఎస్ 2001. Yeah, I think I made a mistake in doing the sorting. Yeah. నేను ఏమంటారు సార్టింగ్ చేసేటప్పుడు ఏదో సంథింగ్ మిస్టేక్ చేసినట్టున్నాను. సో ఆ డేట్ ఆఫ్ జాయినింగ్ సార్టింగ్లో ఏమంటారు ఆర్డర్లో రాలేదు, బట్ వీ కెన్ డూ లైక్ దిస్. మీరు
ఏమంటారు ఒక డేటాను తీసుకొని మీరు మీకు కావాల్సిన విధంగా మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఎస్, ఇది ఒకసారి ట్రై చేస్తాను, మనం ముందుకు వెళ్దాం తర్వాత. సో జెండర్ అండ్ దెన్ సాలరీ, సో rate of soiling and the tree, or we put like this. Yeah, you can try. Okay, మీరు ఏమంటారు, మీరు ట్రై చేయండి. ఇంకా సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నాకు చెప్పండి. కాకపోతే ఇక్కడ ఐఎమ్ డూయింగ్ సమ్ మిస్టేక్, ఐ థింక్ సో, బట్ లెట్ మీ మూవ్ ఫార్వర్డ్. యూ కెన్ ట్రై. Yeah, it's okay, Rani. No worries. So we'll wind up for today's session. Rani, you want to continue something? So it's 12, right? Okay, we will connect tomorrow. Okay, auto filters and sorting, and one of the tasks is Google Forms. So okay. Anyone having any doubt? సో ఇప్పుడు నార్మల్గా 15 మెంబర్స్ ఉన్నారు కదా. సో we just want to receive 15 Google Forms by tomorrow 10 o'clock. ఓకే, అందరూ మీరు మీ గూగుల్ ఫార్మ్స్ ని We should mail or else after joining the group we have to send the forms. ఏంటి, మీరు ఏం చేయాలంటే గూగుల్ ఫామ్ ని చేసేసి దాని యొక్క లింక్ ఉంటుంది కదా, మన గ్రూప్ లో పెట్టండి, వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి. ఓకే, సో వాట్సాప్ గ్రూప్ లో పెట్టిన తర్వాత మేము ఎట్లా ఫిల్ చేసేది మీకు ఆల్రెడీ వచ్చేస్తుంటాయి. సో మీరు చేసిన వెంటనే మీరు మీ లింక్స్ అన్ని అక్కడ షేర్ చేస్తూ ఉండండి. సో we will fill that forms and we'll give responses to your questions. Okay, first thing, ఒక టాపిక్ ఒకరికి రిలేట్ అయి ఉండదు. ఫస్ట్ థింగ్, మీరు మంచి డిఫరెంట్ టాపిక్స్ మంచి చూస్ చేసుకొని డేటా కలెక్షన్ అనేది చేయండి. సో సెకండ్ థింగ్ ఏంటంటే ఆటో ఫిల్టర్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ మీరు మాకు వాట్సాప్లో పింగ్ చేయండి. తర్వాత సార్టింగ్. ఓకే, అన్ని పాయింట్స్ గుర్తున్నాయి కదా. సో స్ప్రెడ్ షీట్ అంటే ఏంటి, టూల్స్ అంటే ఏంటి, తర్వాత షీట్ అంటే ఏంటి, దాని రీనేమింగ్ ఎట్లా చేస్తాం, తర్వాతకి మొత్తం ఎక్సెల్ షీట్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, సో అందులో లోపల ఆటో ఫిల్టర్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఆటో ఫిల్టర్స్ ఉంటాయి, తర్వాత సార్టింగ్ అంటే ఏంటి, మనం ఎన్ని రకాలుగా సార్టింగ్ చేయొచ్చు, తర్వాత షార్ట్ కట్స్, కంట్రోల్ Z అంటే ఏంటి, కంట్రోల్ Y అంటే ఏంటి, కంట్రోల్ C, కంట్రోల్ V, అట్లా. సో అన్నిటిని కలుపుతూ మీరు నేర్చుకోవాలి. మనము సపరేట్గా నేర్చుకుంటే రాదు, మన అవసరంని బట్టి ఏమంటారు వాటిని వాడుతూ ఉండాలి. ఇప్పుడు నాకు అంత డేటాని సెలెక్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే ఖచ్చితంగా నేను కంట్రోల్ అనేది వాడాలి అక్కడ. అంటే అవసరంని బట్టి మీరు అన్ని మీకు తెలిసినవన్నీ వాడుతూ అప్లై చేస్తూ ఉండండి. సో మీకు ఈజీగా ఏమంటారు అలవాటు అయిపోతుంటుంది అన్ని. ఓకే, Yeah, okay, Rani. So tomorrow we'll have 10 o'clock or 11 o'clock? సార్ నేను ఒకవేళ నాకు ఏమంటారు మ్యాక్స్ 10 o'clock, ఒకవేళ 10 o'clock ఏమైనా వేరే వర్క్ ఉంటే నేను ఖచ్చితంగా పింగ్ చేస్తాను వాట్సాప్. Right, done. We'll keep you updated. Okay, Thank you, Rani, and thank you everyone. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్. Right. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, బికాజ్ Thank you. ఇది And if you have any doubts, and just write it down and let us know tomorrow before session. She will clarify everything. And stay safe, stay in home, and take care of your neighbors, your villagers. Thank you. Bye. Okay, thank you. Bye. Everyone, bye. Bye. థ్యాంక్ యూ రాణి గారు, బాయ్.